ఇక బంగ్లాదేశ్ లో పరిస్థితి మరింత అదుపు తప్పింది. ఇంకిలాబ్ మంచో నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో అల్లర్లు చెలరేగుతున్న సమయంలోనే మరో రాజకీయ పార్టీ నేత మోతాలెబ్ సిక్దర్ పై కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. కులానా పట్టణంలోని సిక్దర్ నివాసం దగ్గరే ఈ ఘటన జరిగింది. సిక్దర్ తల్లోకి తూటా దూసుకుపోవడంతో ఎడమ వైపు తీవ్రంగా గాయమైంది. అతడి మద్దతుదారులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు నేషనల్ సిటిజన్ పార్టీ సిద్ధమవుతున్న వేళ ఈ ఘటన హైటెన్షన్ కు కారణమైంది. డిసెంబర్ 12న ఉస్మాన్ హదీ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు దుండగులు అతడిపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హదీ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మరణంతో బంగ్లాదేశ్లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. హదీ మద్దతుదారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారత్ అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీడియా కార్యాలయాలు, అవామీ లీగ్ ఆఫీసులకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్ శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే సిక్దర్ పై దుండగులు కాల్పులు జరపడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. మరొకవైపు బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల్ని నిరసిస్తూ బెంగాల్లో భారీ ఆందోళనలు చెలరేగాయి. కోల్కతాలో హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. బీజేపీ నేత సువేందు అధికారి నేతృత్వంలో భారీ ర్యాలీ జరిగింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ప్రస్తుతం బంగ్లాలో సిచ్యువేషన్ వివరించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, గడిచిన 10 రోజులుగా ఉస్మాన్ హాదీ మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ టార్గెట్గా అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఉస్మాన్ హాదీ ఈ ఇంక్విలాబ్ మంచ్కు సంబంధించిన యువ రాజకీయ నేత, ఉద్యమకారుడు. ఇతను ఢాకా 8 సెక్టార్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే డిసెంబర్ 12న అతనిపై కాల్పులు జరిగాయి. తాజాగా ఈరోజు కూడా మరో రాజకీయ నేత, ముఖ్యంగా బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీకి సంబంధించిన నేత, ముఖ్యంగా సిక్దర్, మోతేలాబ్ సిక్దర్ పైన కూడా దుండగులు కాల్పులు జరపడం జరిగింది. అతను ఎడమవైపు చెవి భాగం నుంచి ఒకవైపు నుంచి మరోవైపుకి చీల్చుకుంటూ బుల్లెట్ వెళ్లడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మరోపక్క బంగ్లాదేశ్ ప్రధాని సైతం అక్కడ ఉన్న పరిస్థితుల్ని శాంతింపజేసేందుకు, ఎందుకంటే కేవలం రాజకీయ నాయకులపైన దాడులు అలాగే కాల్పులు జరగడమే కాదు, అక్కడున్న హిందువులపైన దాడులు జరుగుతున్న పరిస్థితి. అవామీ పార్టీకి సంబంధించిన నేత షేక్ హసీనాకు భారత ఆతిథ్యం ఇస్తుండడంతో భారత్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ దాడులు ఎవరు చేస్తున్నారు అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా అక్కడున్న స్థానిక రెబల్ గ్రూప్స్ ఈ రాజకీయ నాయకులపై దాడులకు తెగబడుతున్నారా, లేక ఎవరు ఈ చేస్తున్నారు అన్న అంశాన్ని కనుగొనే పనిలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉంది. మరోపక్క ఎన్నికలే లక్ష్యంగా ఇవన్నీ కూడా జరుగుతుండడంతో అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. హిందువుల టార్గెట్గా దాడులు, హిందువుల్ని హతమార్చడం, ముఖ్యంగా చంపి తగలబెట్టడం, ఇటువంటి ఘటనలన్నిటి పట్ల కూడా భారత్లో కూడా నిరసన జ్వాలలు చెలరేగాయి. ఇప్పటికే భారత హైకమిషన్ అక్కడున్న భారతీయులకి అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా బయటకు రావద్దు, అవసరమైతే తప్ప జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇటు అక్కడున్న భారత హైకమిషనర్ పైన కూడా మీరు భారత్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కమిషన్ వద్ద ఇటు ఆందోళనలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బెంగాల్లో కూడా ఇటు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు సువేంద్ర అధికారి నేతృత్వంలో అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలను నిరసిస్తూ ఆందోళన చేపట్టడం జరిగింది. దీని పట్ల భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలని గమనిస్తుంది. కానీ ఎన్నికలే లక్ష్యంగా, ఎందుకంటే అక్కడ యూనెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఎటువంటి ఓటింగ్ లేకుండా ప్రజాస్వామ్య విధానంలో కాకుండా మెజారిటీ మద్దతుదారుల ఆమోదంతో అక్కడ యూనెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. షేక్ హసీనా భారత్కి పారిపోయి వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్స్ జరగాలంటే అక్కడ అనేక మంది రెబల్ గ్రూప్స్ ముఖ్యంగా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వరుస హత్యలు అలాగే హిందువులపై దాడులు, వీటన్నిటి నేపథ్యంలో కూడా బంగ్లాదేశ్లో గడిచిన 10 రోజులుగా కూడా ఉద్రిక్తకర పరిస్థితులు, పరిణామాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.